ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల విధానంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాలేజీ యాజమాన్యులకు ఏటా రియంబర్స్మెంట్ కింద వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సర్కారు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల విధానంలో మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ లో కీలక నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం. ఇక నుంచి కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తున్న మొత్తం వారికి కాకుండా విద్యార్థులు పేరెంట్స్ ఖాతాలకు జమ చేసే విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ నిధులను నేరుగా వారి అకౌంట్లలోనే జమ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల నుంచి స్టూడెంట్లు వారి పేరెంట్స్ ఖాతాల్లోకి జమ చేయడంలో సాధ్య అసాధ్యాలను సర్కారు స్టడీ చేస్తోంది. ఈ విధానంలో లోటుపాట్లు ఏముంటాయి, విద్యార్థులకు మేలు జరుగుతుందా అనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ను నేరుగా కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తోంది. ప్రతి ఏడాది 4,000 కోట్ల వరకు అవుతోంది. ఈ విధానంతో అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ వచ్చినా కాలేజీలు అదనపు ఫీజుల పేరిట స్టూడెంట్స్ నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. కొన్నిసార్లు ముందే విద్యార్థుల నుంచి వసూలు చేసి ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఇస్తామని చెబుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలతో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సర్టిఫికెట్ల సమయంలో, పరీక్షల టైంలో విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ఫీజులు గుంజుతున్నారని తేలింది. ఒకవైపు ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇస్తున్నా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తూ చెడ్డ పేరు తెస్తున్నారని, ఇలాంటి వాటికి బ్రేక్ వేయాలని సర్కార్ డిసైడ్ అయింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన వాటా 60% నిధులను నేరుగా స్టూడెంట్స్ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. మిగిలిన వాటా 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. గతంలో కేంద్రం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వాలతో పంపించేది. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా వారి అకౌంట్లోనే జమ చేయాలని ఆలోచిస్తోంది. దీంతో కాలేజీల అదనపు ఫీజు వసూళ్లకు అవకాశం ఉండదు. కాలేజీలో అదనపు ఫీజులు వసూలు చేయాలని చూస్తే విద్యార్థులు నిలదీసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకేసారి కాకుండా 3-4 విడతల్లో రియంబర్స్మెంట్ ను చెల్లించే విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.